మన యూట్యూబ్ పార్ట్నర్ అయితే కాలేకపోయాను. మానిటైజేషన్ అయితే ఆగిపోయిందండి. ఒక ఛానల్‌లో ఒక వీడియో రాగానే వాళ్ళు పెట్టిర్రు, మనం పెడుతున్నాము. ఏమైతది అని అనుకుంటున్నాం గానీ, అస్సలు టైం వచ్చేసరికి నువ్వెంత కంటెంట్ వీడియోలు పెట్టినా గానీ, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు పని లేదు. థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు. నేను చేసిన తప్పు మీరైతే చేయకండి. షార్ట్ వీడియోస్ గానీ, ఫుల్ వీడియోస్ గానీ అప్‌లోడ్ చేసేటప్పుడు మనం వేరే వాళ్ళ లిరిక్స్ గానీ, మన యూట్యూబ్‌లో వచ్చిన వైరల్ అయిన వీడియోలు గానీ అప్‌లోడ్ చేయడం వల్ల మనకైతే మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది. నేను చేసిన తప్పు మీరు కూడా చేయొద్దని, నా ఈ వీడియో వల్ల ఎవరన్నా ఒక్కరికన్నా యూజ్ అయితుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్‌లోనైతే నేను కూడా కంటెంట్ వీడియోలనైతే చేశాను. సొంతంగా వీడియోలు చేస్తుంటే వైరల్ అయితే అవుతలేవని చెప్పేసి నేను వేరే వాళ్ళ వైరల్ అయిన వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసి వాళ్ళ ఛానల్ నుంచి అయితే అప్‌లోడ్ చేసి నేనైతే నా యూట్యూబ్ ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. దానివల్ల వ్యూస్ అయితే బాగానే వచ్చాయి. సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు గానీ వాచ్ టైమ్ అయితే వచ్చింది. వాచ్ టైమ్ వచ్చిన తర్వాత నేను మానిటైజేషన్‌కి అయితే అప్లై చేద్దామని చేసే టైంలో అలా వీడియోలు అయితే అప్‌లోడ్ చేసిన కొన్ని రోజుల తర్వాత అయితే రీసెంట్‌గా ఒక శృతి అయితే మరణం కేసు అయితే మీకు తెలిసే ఉంటది. ఆమెకు సంబంధించిన వీడియోస్ అయితే నేను యూట్యూబ్‌లో అయితే స్క్రీన్ షాట్ ఫోటోస్‌ని అయితే పెట్టి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి. వాచ్ టైమ్ అయితే వచ్చింది. సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. మన యూట్యూబ్ పార్ట్నర్ అయితే కాలేకపోయాను. మానిటైజేషన్ అయితే ఆగిపోయిందండి. నాలాగా మీరు ఎవ్వరు కాకూడదని వేరే వాళ్ళ మ్యూజిక్‌లు గానీ, స్క్రీన్ షాట్ తీసి ఫోటోలు పెట్టి దానికి ఆడియో మెన్షన్ చేసి పెట్టడం వలన వ్యూస్ అయితే వస్తాయి, సబ్స్క్రైబర్లు అయితే వస్తాయి గానీ, యూట్యూబ్ నుంచి డబ్బైతే సంపాదించుకోవాలనుకున్నోళ్ళు మాత్రం అలా అయితే చేయకండి. నేను చేసిన తప్పైతే మీరైతే చేయొద్దని నేనైతే ఈ చిన్న వీడియో రూపంలోనైతే మీకైతే తెలియజేస్తున్నాను. చాలామందైతే అందరూ పెడుతుర్రని మనం గూడా పెడుతున్నాం. అందరూ పెడుతుర్రని మనం గూడా పెడుతున్నాం గానీ, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయ్యిందా? కాలేదా? అని వాళ్ళైతే చెప్తలేరు. మనకు ఒక ఛానల్‌లో ఒక వీడియో రాగానే వాళ్ళు పెట్టిర్రు, మనం పెడుతున్నాము. ఏమైతది అని అనుకుంటున్నాం గానీ, అస్సలు టైం వచ్చేసరికి నువ్వెంత కంటెంట్ వీడియోలు పెట్టినా గానీ, యూట్యూబ్ ఏం చేస్తదంటే మానిటైజేషన్ చేసేటప్పుడు ఏ వీడియో అయితే రీచ్ అయితే ఎళ్ళిందో అదే వీడియోని అది వాళ్ళకి సంబంధించిన వీడియోనా, వేరే వాళ్ళ వీడియోనా, వేరే వెబ్‌సైట్ నుంచి గిట్లా తీసుకున్నారా అనేసి కన్ఫర్మ్ చేసుకొని, అది రీకంటెంట్ యూజ్డ్ అయితే అనేసి మన మెయిల్‌కైతే మెసేజ్ వస్తుంది. అప్పుడు తర్వాత బాధపడే బదులు ఇప్పుడైతే నేనైతే తెలుసుకున్నాను. మీకు కూడా తెలవాలనేసి ఈ వీడియోనైతే చేస్తున్నా. మీకైతే ఉపయోగపడుతుందనుకుంటున్నాను. ఇలాంటి వీడియో చాలామందికి ఎళ్ళాలనేసి ప్రతి ఒక్కరైతే లైక్ అయితే, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరైతే నేను చేసిన తప్పైతే మీరైతే చేయకండి.